హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆమెని రాజ్ దగ్గరికి వచ్చి నా ప్రేమ కట్టేది కాబట్టి, గొప్పది కాబట్టి నువ్వు నాకు దక్కావు రాజ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజ్ ఏమవుతుందో అర్థం కాక అలా అక్కడున్న యామినిని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న యామిని మాత్రం ఆ దేవుడు కాదు కదా, ఏ తండ్రి వచ్చినా సరే మన పెళ్ళిని ఆపలేరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం అలా మౌనంగా అది చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న ఆమెని మాత్రం ఇక మన ఇద్దరం పెళ్లి చేసుకోవడమే లేట్ రాజ్ అని చెప్పేసి చాలా ప్రేమగా రాజు వైపుకు చూస్తూ మాట్లాడుతుంది. అది చూసిన ఆమెని వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడుతూ బయటికి వచ్చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కనకాన్ని చూస్తూ ఉంటారు. ఏమైంది మీకు, ఎంత బాధపడుతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న కనకం మాత్రం నా కూతురికి యాక్సిడెంట్ అయ్యి అందుకే ఈ హాస్పిటల్కి తీసుకువచ్చాము అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న కనకం మాత్రం మీకు ఏమైంది, మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఆమెని వాళ్ళ అమ్మ మాకు కాబోయే అల్లుడికి కూడా యాక్సిడెంట్ అయ్యి అందుకే ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు అతని గతం కూడా మర్చిపోయాడు. ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. నా కూతురేమో అతన్నే పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. మాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న కనకం మొత్తం పెళ్లి చేయడమే చాలా మంచి, ఎందుకు చెప్తున్నానా వినండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆమెని వాళ్ళ అమ్మ నాన్న ఒక్కసారిగా షాక్ అయిపోయి కనకం వైపు కళ్ళ చూసి ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న కనకం మాత్రం ఒకసారి మీ అల్లుడిని నేను చూడొచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఆమెని వాళ్ళ అమ్మ సరే రండి, ఇక్కడే ఉన్నారు పక్కనే, తీసుకొని వెళ్తాను అని చెప్పేసి రాజు దగ్గరికి అలా తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం ఏమీ అర్థం కాక